మంచినీళ్ళు ఒకటే ఉన్నాయి అనలేదు. అది పోతన గారి పాండిత్యం. అన్నము లేదు కొన్ని మధురాంబువులున్నవి త్రాగుమన్నా అన్నాడు. అయ్యయ్యయ్యో, ఇంత దాహమేస్తోందంటే, ప్రాణాలు గతులు తప్పిపోతున్నాయంటే అన్నం తినెన్నాళ్ళయిందో నువ్వు. ఆయన రంతిదేవుడు తిని చాలా రోజులైంది. అన్నం తిని ఎన్నాళ్ళైందో తిందామంటే ఎవడో వచ్చాడు పెట్టేశాను, నీళ్ళు కూడా తాగనివ్వమా అనలేదు ఆయన. అన్నము లేదు, నీకు అన్నం పెట్టడానికి అన్నం లేదయా, కొన్ని మధురాంబువులున్నవి, తీయటి నీళ్లున్నాయి, త్రాగుమన్నా. తాగవయ్యా. సకల శరీరధారులకు మేలునరించిన శరీరం ఉన్న వాళ్ళకు ఉపకారం చేస్తే ఇంకా అంతకన్నా కావలసింది ఏముందయ్యా ఈ శరీరానికి, తాగేయి అన్నాడు. అప్పుడు దేవతలందరూ వచ్చి నిలబడ్డారు. ఏమి శ్రద్ధయ్య అనేది, ఏమి అద్భుతం, ఎంత నమ్మకం శాస్త్రం మీద, ఎంత నమ్మకం గురువు మీద, రా నిన్ను అనుగ్రహిస్తున్నాం అన్నారు. ఇది సనాతన ధర్మం అంటే. దొంగతనాలు అరికట్టండి అంటే మీరు కర్రలతో మోది ఎక్కడ ఆపగలరు? శ్రద్ధ చేత ఆపగలరు. అందుకే ధర్మం ప్రబోధము, ధర్మ ప్రచారము,